ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇటీవల బడ్జెట్లో కేటాయించిన నిధులపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి ప్రకటించిన ప్రత్యేక సహాయం 15,000 కోట్లపైన మాట్లాడారు. జగన్ హయాంలో తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు, గత ప్రభుత్వం వినియోగించుకోని నిధులపైన నిర్మలా సీతారామన్తో పయ్యావుల మంతనాలు జరిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఈయనతో పాటు టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి 4 అంశాలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆ మేరకు ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. పోలవరానికి సంబంధించి ఏదైతే పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి, అదేవిధంగా R&R ప్యాకేజీకి సంబంధించి నిధులను కేటాయించాలని కూడా కోరారు. మరోపక్క అమరావతి గత బడ్జెట్ లో ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలను అదనంగా సాయం చేయడానికి, ప్రత్యేక సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అది బడ్జెట్ లో కూడా పెట్టింది. కాబట్టి ఆ 15,000 కోట్ల రూపాయలు కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అంటే ఆ 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఏ విధంగా విడుదల చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫాలో అప్ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. వీటితో పాటు ఏదైతే వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయిస్తూ బడ్జెట్ లో చెప్పారో ఆ వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, మూలధన పెట్టుబడులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి కొంత రుణాలను ఇచ్చే విషయంలో వాటిని కూడా కొంత పెంచాలి, గతంలో ఉన్న వాటికి కాకుండా అన్న అంశాలను కూడా ఆమెతో ప్రస్తావించారు. మొత్తం ఈ 4 అంశాలను నిర్మలా సీతారామన్తో ప్రస్తావించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దానికి నిర్మలా సీతారామన్ కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకునే నిధులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చించారు. వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేయాలని కూడా కోరడం జరిగింది. అధిక శాతం వడ్డీలకు ఆ రుణాలు తీసుకున్నారు. దాన్ని కొంత తక్కువ చేసి కొంత నెల కట్టాల్సినటువంటి వడ్డీ తగ్గుతుందన్న అంశం. ఈ అంశాలన్నింటినీ కూడా ఆమె దృష్టి తీసుకొచ్చారు. ఆమె సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.